సో దేర్ యూ గో యానిమేషన్తోని వచ్చేసాయి అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీకు ఇది బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో కనిపిస్తుంది కదా. సో బేసికలీ ఇది మనం సెట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆటోలో పెట్టుకుంటే లైక్ డే టైంలో వైట్గా ఉంటుంది అండ్ నైట్ టైం అవ్వడంతోనే ఇది బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్లో వస్తుంది అనమాట. సో మనకైతే ఇక్కడ ప్రతి ఒక్క ఇండికేటర్స్ ఉంటాయి అనమాట. సో బేసికలీ మనకి ఇది ఇండికేటర్ సంబంధించిన ఇండికేటర్ ఇది. అండ్ నెక్స్ట్ ABS ఇండికేటర్ ఉంటుంది, దాని కింద మనకి TCS ఉంటుంది. అండ్ దాని కింద మనకి టెంపరేచర్, లైక్ ఇంజిన్ ఎప్పుడైతే హై టెంపరేచర్లోకి అయిపోతుంది, లైక్ కూలెంట్ ఎప్పుడైతే హై టెంపరేచర్లో ఉంటుందో ఆ టైంలో మనకి ఇండికేటర్ వస్తుంది. అండ్ రైట్ సైడ్లో రైట్ ఇండికేటర్ సింబల్ ఉంటుంది. అండ్ దాని కింద వచ్చేసి మనకు హై పాస్ లో పాస్ ఉంటుంది అనమాట. సో బేసికలీ దీనికి హై పాస్ లో పాస్ స్విచెస్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చినాయి, అది మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు హై పాస్ లో పాస్ స్విచ్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు న్యూట్రల్ ఇండికేటర్ ఉంది. అండ్ దాని కింద మనకు వచ్చేసి ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ ఉంటుంది అనమాట. అండ్ మీరు డిస్ప్లేలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు గేర్ ఇండికేటర్ పొజిషన్ ఉంది, అండ్ క్విక్ షిఫ్టర్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది, టైమ్ ఉంది, టాకోమీటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, ఫ్యూయల్ గేజ్ ఉంది, ట్రిప్ మీటర్స్ ఉన్నది, ట్రిప్ 1 ట్రిప్ 2 ట్రిప్ మీటర్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. సో బేసికలీ అవి కూడా ఉన్నది.